సింగివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. నా లవ్ గురించి ఇన్నాళ్ళుగా నా గుండెల్లో దాచుకున్న నా ప్రేమ గురించి రాశాను. అరే, నువ్వు లవ్ చేస్తున్నావా? ఇన్ని రోజులుగా చెప్పనే లేదు. ఇంతకీ ఎవరా అబ్బాయి? జస్ట్ ఎవరో చెప్పు. అతను ఎలాంటి వాడు, అతనికి బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, అతని గుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ నీకు అతని గురించి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. అవసరం లేదు కళ్యాణ్, నాకు అతని గురించి పూర్తిగా తెలుసు. పూర్తిగా తెలుసా? అయితే సరే. ఇంక నేను ఎగ్జైట్మెంట్ని తట్టుకోలేను, కానీ నువ్వు ప్రేమించిన ఆ మహానుభావుడు ఎవరో చెప్పు. ఎవరో కాదు కళ్యాణ్, అది నువ్వే. ఆ లెటర్లో రాసింది కూడా నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ గురించే. నన్ను ఆట పట్టించడానికి నీకివాళ టైం కుదిరిందా? నాకు వేరే ఇంపార్టెంట్ పని ఉంది. నువ్వు వెళ్ళు కార్తిక. నేనేమీ నిన్ను ఆట పట్టించడం లేదు కళ్యాణ్. నీ మీదున్న నా లవ్ని సిన్సియర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఏంటి కార్తిక నువ్వు మాట్లాడేది? అవును కళ్యాణ్, నువ్వంటే నాకు చచ్చెంత ఇష్టం. నా ప్రాణం కంటే ఎక్కువగా నేను నిన్ను లవ్ చేస్తున్నాను. కార్తిక, ఏంటి పిచ్చా నీకు? అవును కళ్యాణ్, నువ్వంటే నాకు పిచ్చి. అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నాకు బాగానే అర్థమవుతుంది కళ్యాణ్. నీకే ఇంకా నా ప్రేమ అర్థమైనట్టు లేదు. కాలేజీలో చదువుకునేటప్పుడు నా వెనకాల నా చుట్టూ పిచ్చోళ్లా తిరిగేవాడివి. గుర్తుందా కళ్యాణ్? ఒకరోజు గుడ్డు మీద ఐ లవ్ యూ అని రాసి నా చేతిలో పెట్టావు. అప్పుడు నేనెంత పొంగిపోయానో తెలుసా? నీలాంటి అందమైన అబ్బాయి నా చుట్టూ తిరుగుతున్నాడు అనగానే ఏదో తెలియని ఆనందం, ఒక గర్వం నాలో కలిగాయి తెలుసా? ఆ ఆనందంలోనే నిన్నింకొన్ని రోజులు వెంట తిప్పుకుందామని, నీ లవ్ని ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను. సరే, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నా లవ్ని కూడా ఎక్స్ప్రెస్ చేద్దామని, అప్పటి వరకు నీ ప్రేమలో మునిగి తేల్దామని ఊరుకున్నాను. కానీ కార్తిక, అప్పుడు నేను నీకు ప్రపోజ్ చేశాను కదా, మరెందుకు నా లవ్ని యాక్సెప్ట్ చేయలేదు? ప్రపోజ్ చేశావు, కానీ నిన్ను ఆట పట్టించాలని, నువ్వొక పప్పు సుద్ద మొహమని, నిన్ను ప్రేమించును అన్నట్టు మాట్లాడాను. ఆ మాటలు వెనక దాగున్న నా ప్రేమని అర్థం చేసుకోకుండా నువ్వు నా మాటని సీరియస్గా తీసుకొని నాకు దూరమైపోయావు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మనసులో నీ మీద పీకళ్ళతో ప్రేమ ఉంది కళ్యాణ్. నీకు నా మీద అంత నమ్మకం లేకపోతే ఇదిగో చూడు. నీ మీదున్న ప్రేమని ఎవరికి చెప్పాలో తెలియక, నీకు చెప్పలేక, ఇదిగో ఇలా నీ పేరుని పచ్చబొట్టుగా వేసుకొని అందులోనే నిన్ను చూసుకుంటూ దాంతోనే నా ప్రేమని పంచుకుంటున్నాను. కానీ కార్తిక, నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు కళ్యాణ్. నువ్వు నా చెల్లెల్ని ప్రేమించడం గురించే కదా? కార్తీక నీకెక్కడ పరిచయమైందో, ఎలా పరిచయమైందో తెలియదు, కానీ నువ్వు నాకు మిస్ అయ్యి నా చెల్లెలు కావేరికి దొరికావు. మీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న భయంకరమైన నిజం నాకు తెలిసినప్పటి నుంచి నేనుగా లేను. నువ్వు నాకు దక్కవన్న బాధతో ఆ నిజాన్ని తట్టుకోలేక ఏ విధంగానైనా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. అంతలా నేను నీ ప్రేమలో మునిగిపోయాను కళ్యాణ్. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కళ్యాణ్. చాలు, ఇంకాపు. నువ్వు పూర్తిగా తెలివి లేకుండా పిచ్చిదానిలా ఏదేదో మాట్లాడుతున్నావు కార్తిక. నీ మీద నాకిప్పుడు అలాంటి అభిప్రాయం అస్సలు లేదు. లేనిపోని ఆశలు పెట్టుకోకుండా నువ్వు అనవసరంగా నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు.